హలో అండి, నమస్తే. ఈరోజు వీడియోలో చపాతీలని గ్యాస్ పైన కాకుండా రైస్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే పొరపాటున గ్యాస్ అయిపోయినప్పుడు మీ దగ్గర రైస్ కుక్కర్ ఉంటే ఈజీగా రైస్ కుక్కర్లో చపాతీలని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఇక్కడ అర్ధ కేజీ చపాతీ పిండి తీసుకొని కలుపుకున్నాను. ఇలా ఉంటలు కూడా చేసుకున్నాను. చిన్న చిన్న ఉంటలు చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ మరీ పెద్దగా కాకుండా చపాతీని చిన్న సైజులో తిక్కుకోవాలి. ఆ తర్వాత రైస్ కుక్కర్లో ఏమీ పెట్టకుండా స్విచ్ ఆన్ చేస్తే మనకు యూతల గ్రీన్ లైట్ పడుతుంది కదా. గ్రీన్ లైట్ పడింది అంటే వంట అయిపోయింది అని అర్థం. రెడ్ లైట్ పడింది అంటే ఇంకా అవుతుంది అని అర్థం. కాబట్టి ఆ బటన్ని కిందికని నేను ఇలా పట్కారాన్ని అయితే పెట్టుకుంటున్నాను. అలా పట్కారాన్ని పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలాగే రైస్ కుక్కర్ని వదిలేయాలి. ఈ మధ్యలోనే ఇప్పుడు చపాతీ చేయబోతున్నాను. మళ్ళీ ఇది షాక్ కొడుతుంది అని అనుకోకండి, అస్సలు షాక్ కొట్టదు. చూడండి, నేను చేత్తో ముట్టుకుంటున్నాను, షాక్ అయితే కొట్టలేదు. అది వేడైంది బాగా. ఆ తర్వాత చపాతీని అయితే ఈ సైజులో తిక్కుకొని వేసేసుకుంటున్నాను. ఇంకొంచెం చిన్నగా తిక్కుకున్నా పర్లేదు. ఈ సైజులో తిక్కుకొని వేసుకున్నాను. వెంటనే చపాతీ వేసిన వెంటనే పొగలైతే వచ్చేస్తూ ఉంది. చపాతీని వేసి మళ్ళీ తిప్పుకునేటప్పుడు ఆ చపాతీని ఇట్లా పైకి లేపినప్పుడు చేతికి ఆవిరి కొడుతుంది. జాగ్రత్తగా చేసుకోవాలి. చపాతీ అయితే చూడండి, ఇలా ఒక సైడ్ కాల్చేసాను. పెనం మీద కంటే దీంట్లోనే వెంటనే అయిపోతూ ఉంది. ఇప్పుడు ఇంకో పక్క కూడా తిప్పేసి కాల్చేస్తూ ఉన్నాను. ఇలా రైస్ కుక్కర్ మధ్యలో అంతా మాడినట్టు అయింది కదా. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా గరిటెతో ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా మీకు అవసరం అనిపిస్తే చపాతీలని ఒకసారి ఇలా ట్రై చేయండి. అచ్చం గ్యాస్లో చేసినట్టుగానే మెత్తగా వస్తుంది. రైస్ కుక్కర్లో చేసాం కదా, ఎలా వస్తుందో ఏమో అని అనుకోకండి. చపాతీలు చాలా మెత్తగా ఉన్నాయి. తరువాత మెంతాకు ఎగ్ ఫ్రై చేయబోతున్నాను నేను రైస్ కుక్కర్లోనే. రైస్ కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక 5 లవంగాలు, ఒక చెక్కని ఇలా పగలగొట్టి వేసుకున్నాను. ఆ తరువాతకి 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను. వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని ఈ ఉల్లిగడ్డలు మంచి కలర్ వచ్చేంత దాకా మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోకండి. ఈ గిన్నె అడుగు భాగం చాలా పలుచగా ఉంటుంది కదా, కలపకపోతే అలాగే వదిలేస్తే ఈజీగా మాడిపోతుంది అని చెప్తున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద మెంతాకు కట్ట తీసుకున్నాను. ఇలా ఆకుల్ని ఒక్కటే తుంచుకొని శుభ్రంగా కడిగి దీంట్లోకి వేసుకొని ఇలా పూర్తిగా ఆకులంతా ఇలా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. మెంతాకుని బాగా ఫ్రై చేస్తేనే దాంట్లో ఉన్న చేదు మొత్తం పోతుంది. ఆ తర్వాతకి 4 చిన్న టమోటోలు ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసేసుకున్నాను. టమోటోలు కూడా మెత్తబడిన తరువాత నేను 6 కోడిగుడ్లు అయితే వేసుకున్నాను. వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేంత దాకా కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, గుడ్డుకి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని గుడ్డుకి సరిపోయేంత కారం కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. చాలా రుచిగా ఉండే మెంతాకు ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ ఎగ్ మెంతాకు చాలా అంటే చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చితే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది.